పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? బేసిక్ గా ఫ్యాన్స్ ని బ్యాచ్ అందరిని ఎలా చూపించారంటే, చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. వాళ్ళని వైట్ వాష్ ఆఫ్ ద నిర్మా ఆఫ్ ద జానీ వాకర్ ఆఫ్ ద వైట్ వాకర్ చేశారు అనుకోండి. ఇంకంతే. ఇప్పుడు నువ్వు ఏమన్నా వైట్ వాష్ ఆఫ్ ద నిర్మా ఆఫ్ ద జానీ వాకర్ ఆఫ్ ద వైట్ వాకర్ చేశారు. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఇది ఒక నేను ఇంత ఎలాగుంటుందా, చాలా అన్నట్టు సెన్సిటివ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, ఎలా డీల్ చేశారా అనుకున్నా. ఏంటంటే లా ఆఫ్ కన్వీనియన్స్ ఉంటుంది. ఆ కన్వీనియన్స్ ని సినిమాలో అప్పుడప్పుడు అలా అలా వాడుకోవాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. అంతేగాని సినిమాని కన్వీనియన్స్ చేస్తే ఎలా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. అంటే హీరో చిటికేస్తే అయిపోద్ది. ట్రైన్ అయిపోవాలి. మనం ఇలానే కొన్ని సినిమాలో చూస్తాం. ఫ్యామిలీ స్టార్ లో చూసా కదండి, 3 days 3 crores ఎలా ఉంటుందో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇంకా నాకు అది చూస్తే ఇంకా డిస్కనెక్ట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే సంపాదించోడికి విలువ తెలుస్తుంది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏదైనా 2 shades చూపించాలి, నెగిటివ్స్ అన్ని చూపించాలి అనేది నా పర్స్పెక్టివ్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా అందరూ. ఒక ఫ్యాన్ తలుచుకుంటూ ఒక ఊరిని హీరో సినిమాని మొత్తాన్ని బాగు చేసే అంత కెపాసిటీ ఉంది. మీరు అలా అంటుంటే వెంట్రుకలు నిల్చున్నాయి సార్. జస్ట్ తలుచుకుంటే చాలు అన్నట్టు ఉంటుంది సినిమా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? అదే మ్యాజిక్.